ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 2G స్పెక్ట్రంపై సుప్రీం తలుపు తట్టిన మోదీ సర్కార్, ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు, మా మతం ఎవరిని తక్కువగా చూడదు, మోదీ వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా సీరియస్, ఎట్టకేలకు కేజ్రీవాల్ కు ఇన్సులిన్, పతంజలి క్షమాపణ యాడ్స్ పై తీవ్రంగా ప్రశ్నించిన సుప్రీం, ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ, నిమ్మగడ్డ రమేష్ కుమార్, వదలని వడగాడ్పులు, రేపే ఏపీ ఆర్జేసీ డీసీ సెట్, మలేషియాలో ఢీకొన్న హెలికాప్టర్లు, క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మెరిసిన గుకేష్, చెన్నైపై లక్నో సూపర్ జైంట్స్ విజయం, పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు, నివారణ జాగ్రత్తలు. సాధారణ ఎన్నికలు, లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే భారత్ ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలో ప్రతిస్పందన ఉంటుంది. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు వార్తలను చూద్దాం. 2G స్పెక్ట్రంపై సుప్రీం తలుపు తట్టిన మోదీ సర్కార్. 2G స్పెక్ట్రం కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తరువాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వేలం విధానంలో కాకుండా తామే కేటాయింపులు జరుపుతామని కోర్టుకు తెలిపింది. వేలం ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలంటూ ఇచ్చిన గత తీర్పును సవరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాల ధర్మాసనం ఎదుట కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అభ్యర్థించారు. ఈ అంశంపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పద్ధతిలో యూపీఏ హయాంలో ఏ రాజా టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు 2G స్పెక్ట్రంకు సంబంధించి కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసినదే. కొన్ని సందర్భాలలో వేలంలో కాకుండా ప్రభుత్వమే కేటాయింపులు జరపాలని ఆశిస్తోందని, అందుకే పాత తీర్పును సవరించాలని అటార్నీ జనరల్ సోమవారం కోరారు. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటును విధించింది. నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది. తరువాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల సంబంధిత విధులేవి అప్పగించవద్దని నిర్దేశించింది. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు 3 ఐపీఎస్ అధికారుల పేర్లతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానెల్ సమర్పించాలని సిఎస్ జవహర్ రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలనే పంపించాలని సూచించింది. ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్. మధుమేహం స్థాయిలు పెరిగాయంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న మొరను తీహార్ జైలు యంత్రాంగం ఎట్టకేలకు ఆలకించింది. మద్యం విధానంలో అవకతవకల కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కు తీహార్ జైల్లో ఇన్సులిన్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో వీడియో కాల్లోనూ ఇన్సులిన్ గురించి ప్రస్తావించానని కేజ్రీవాల్ చెప్పడం, అలాంటి ప్రస్తావనే రాలేదని జైలు యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేయడం తెలిసినదే. దీంతో ఆయనకు ఇన్సులిన్ అవసరమో లేదో తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ను ఢిల్లీ కోర్టు ఆదేశించడం వంటి పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 7ంటికి షుగర్ లెవెల్ 217గా ఉంది. దీంతో సోమవారం సాయంత్రం ఆయనకు ఎయిమ్స్ వైద్యుల సూచన మేరకు 2 డోసుల ఇన్సులిన్ ఇచ్చారు.
మా మతం ఎవరిని తక్కువగా చూడదు. ముస్లింలు చొరబాటుదారులు. తల్లులు అక్క చెల్లెల బంగారం మంగళసూత్రాలను కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి నేలబారు మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. ఇతర మతాలను కించపరచాలని మా మతం అస్సలు బోధించదు. హిందూ మహిళల మంగళసూత్రాలను ఏ ఒక్క ముస్లిం కూడా దోచుకోడు. అందరినీ సమానంగా చూడాలని ఇస్లాం ప్రబోధిస్తోంది. మేం నమ్మే మా మతం అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలనే చెబుతోంది. హిందూ తల్లి సోదరి మంగళసూత్రాలను ముస్లిం దోచాడని నేను ఎక్కడా వినలేదు. అలా ఒకవేళ ఎక్కడైనా జరిగి ఉంటే అతను ముస్లిమే కాదు, అతను ఇస్లాంను సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థమని ఆయన పేర్కొన్నారు. రష్యాలో పుతిన్లాగా మోదీని బతికున్నంతకాలం ప్రధాని పీఠంపై కూర్చోపెట్టాలని బీజేపీ ఆశపడుతోందని ఫరూక్ వ్యాఖ్యానించారు. ముస్లింల పట్ల బీజేపీ వైఖరిని తెలుసుకోండి. ఆ తరువాత ఆ పార్టీకి మద్దతు అవసరమా లేదా అని ఆలోచించండి అని కశ్మీర్ ప్రాంత పార్టీల నేతలను హెచ్చరించారు. పతంజలి క్షమాపణ యాడ్స్పై తీవ్రంగా ప్రశ్నించిన సుప్రీం. కరోనా విలయకాలంలో అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలను తప్పుబడుతూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనల కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం రాందేవ్, బాలకృష్ణ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు హాజరయ్యారు. 10 లక్షలు ఖర్చు పెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా? అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. మా క్లయింట్లు యాడ్స్ కోసం లక్షలు వెచ్చించారని రోహత్గి చెప్పారు. ఖర్చు ఎంతయిందనేది మాకు అనవసరమని జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్పై 100 కోట్ల పరువు నష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా అని జడ్జి అనుమానం వ్యక్తం చేశారు. తన క్లయింట్లకు దీనితో ఎటువంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తామని రోహత్గి చెప్పారు. ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ, నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన శ్రీకారం రోటరీ కళా పరిషత్ తయారు చేసిన ఓటరు చైతన్య లఘు చిత్రాలను ఆయన మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఓటర్లను చైతన్యపరిచి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపకరించేలా ఇవి ఉన్నాయని అన్నారు. త్వరలో ఏపీ ఎన్నికల వాచ్ను పునరుద్ధరించి నిష్ణాతులు, సమర్థులను భాగస్వాములను చేస్తామన్నారు. ఎన్నికల విషయంలో అధికార యంత్రాంగాన్ని సరైన మార్గంలో నడిపించి ప్రోత్సహించేలా ఏపీ ఎన్నికల వాచ్ పనిచేస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలను సీఈఓ దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణాత్మక సూచనలు అందిస్తామని పేర్కొన్నారు. మలేషియాలో ఢీకొన్న హెలికాప్టర్లు. మలేషియా ఆర్మీకి చెందిన 2 హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని 10 మంది చనిపోయారు. ఉత్తర పెరాక్ రాష్ట్రంలోని నేవీ కేంద్రం సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వచ్చే నెలలో జరిగే నేవీ వార్షికోత్సవాల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా 10ల సంఖ్యలో హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తున్నాయి. ఆ సమయంలో ఒక హెలికాప్టర్ పక్కకు జరగడంతో దాని రెక్క పక్కనే వస్తున్న మరో హెలికాప్టర్ రోటార్ను తాకింది. దీంతో 2 హెలికాప్టర్లు ఢీకొని కుప్పకూలాయి. వాటిలో ఉన్న 7 పురుషులు, 3 మహిళలు సహా మొత్తం 10 మంది వైమానిక దళం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటనపై ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. వదలని వడగాడ్పులు. రాష్ట్రాన్ని వడగాడ్పులు వదలడం లేదు. మండుటెండలు ప్రజలకు ఏమాత్రం ఉపశమనం ఇవ్వడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకు అదుపు తప్పుతూనే ఉన్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో వడగాడ్పులు, మరికొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు నమోదవుతున్నాయి. మంగళవారం నాడు కూడా ఇవి కొనసాగాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుండి 45 డిగ్రీలు నమోదయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమరిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అయితే నేడు రేపు ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని పేర్కొంది. వడగాడ్పుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భారత రైల్వేలను ఐఎండీ అప్రమత్తం చేసింది. వడగాడ్పుల ప్రభావం రానున్న 5 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వీటి పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లలోని ప్లాట్ఫామ్లపైన, బోగీల్లోనూ ప్రయాణికులకు పూర్తి స్థాయిలో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ప్లాట్ఫామ్లపై చల్లదనం కోసం కూల్ రూఫ్లు, నీడనిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించింది. రేపే ఏపీ ఆర్జేసీ డీసీ సెట్. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 25 అంటే రేపు జరగనున్న ఏపీ ఆర్జేసీ డీసీ సెట్ 2024 ఏపీ ఆర్ఎస్ క్యాట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఏపీఆర్ఎస్ క్యాట్ 2024కు 32,666 మంది విద్యార్థులు 145 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అదేవిధంగా 10 జూనియర్ కళాశాలలతో పాటు 1 డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి గురువారం మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు జరగనున్న ఏపీ ఆర్జేసీ డీసీ సెట్ 2024కు 56,949 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. 12 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీటు. విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి విమానాల్లో ప్రయాణించే సందర్భాలలో చాలాసార్లు తమ పెద్దవాళ్లకు దూరంగా కూర్చోవలసి వస్తోంది. దీనిపై డీజీసీఏకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం డీజీసీఏ తల్లిదండ్రులు ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం కల్పిస్తే వారి ప్రయాణం సజావుగా సాగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరి పక్కన సీటును కేటాయిస్తే ఆ విషయాన్ని తప్పకుండా ప్రయాణ రికార్డుల్లో నమోదు చేయాలని కూడా సూచించింది. న్యూడిల్స్ ప్యాకెట్లలో వజ్రాలు, లోదుస్తులలో బంగారం. న్యూడిల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. ఈ సొత్తు విలువ 6.46 కోట్లు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ మేరకు గత వారాంతంలో 4.44 కోట్ల విలువైన 6.815 కేజీల బంగారం, 2.02 కోట్ల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నామని, 4 ప్రయాణికులను అరెస్ట్ చేశామని సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఓ భారతీయుడి బ్యాగేజీలోని నూడిల్స్ ప్యాకెట్లలో వజ్రాలను గుర్తించామని, అనంతరం ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశామని అందులో పేర్కొన్నారు. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి ముంబై వచ్చిన ఓ విదేశీ మహిళ తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచిపెట్టి తీసుకువస్తుండగా అధికారులు గుర్తించారు. అనంతరం ఆమె దగ్గర నుంచి 321 గ్రాముల బరువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్,
దోహా, రియాద్, బ్యాంకాక్, సింగపూర్, మస్కట్ దేశాల నుంచి వచ్చిన భారతీయులను తనిఖీ చేయగా 4.04 కోట్ల విలువైన 6.199 కేజీల బంగారాన్ని గుర్తించినట్లుగా ఓ అధికారి తెలియజేశారు. వీరు ఈ బంగారాన్ని మలద్వారం, ఇతర శరీర భాగాలు, బ్యాగేజీలో పెట్టి తరలిస్తుండగా గుర్తించినట్లు వివరించారు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మెరిసిన గుకేష్ అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం గ్రాండ్ మాస్టర్ గుకేష్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టొరంటోలో భారత భూకంపంగా గుకేష్ విజయాన్ని అతను అభివర్ణించాడు. క్యాండిడేట్స్ టోర్నీలో విజయం సాధించి అత్యున్నత చెస్ టైటిల్ కోసం డింగ్ లిరెన్తో తలపడబోతున్న 17 ఏళ్ల గుకేష్కు అభినందనలు. టొరంటోలో భారత భూకంపం చెస్ ప్రపంచంలో గొప్ప మలుపునకు దారితీస్తుంది. గ్రాండ్ చెస్ టూర్లలో గుకేష్ ఆటను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాం. గుకేష్ ఎదుగుదలను, అతడి విజయాలను కాస్పరోవ్ చెస్ ఫౌండేషన్ గమనిస్తోంది. అతను ఇంకా ఎత్తుకు ఎదుగుతాడని కాస్పరోవ్ పేర్కొన్నాడు. చెన్నైపై లక్నో సూపర్ జైంట్స్ విజయం. ఐపీఎల్ 17లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నైకి వరుసగా రెండో మ్యాచ్లోనూ చెక్ పెట్టింది. తన సొంత గడ్డపైనే కాకుండా ప్రత్యర్థి మైదానంలోనూ ఆ జట్టును ఓడించింది. మంగళవారం ఎల్ఎస్జీ 6 వికెట్ల తేడాతో సిఎస్కేను ఓడించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మార్కస్ స్టాయినిస్ 124 నాటౌట్ అద్భుత శతకంతో అజేయంగా నిలిచాడు. పూరన్ 15 బంతుల్లో 34 కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. పతిరన 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మొదట రుతురాజ్ 108 నాటౌట్ శతకానికి శివం దుబే 27 బంతుల్లో 66 మెరుపులు తోడవడంతో చెన్నై 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదంలో లక్నోకు ఆశించిన ఆరంభం దక్కలేదు. దీపక్ చాహర్ బౌలింగ్లో ఇన్నింగ్స్ 3వ బంతినే వికెట్ల మీదకి ఆడుకుని డికాక్ వెనుదిరిగితే తుషార్ బౌలింగ్లో 6 కొట్టి ఊపు మీద కనిపించిన రాహుల్ను 5వ ఓవర్లో ముస్తాఫిజుర్ అవుట్ చేశాడు. అయితే 3వ స్థానంలో వచ్చిన స్టాయినిస్ ఆరంభం నుంచే చెలరేగి ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన పడిక్కల్ 19 బంతుల్లో 13 మరోసారి పేలవ ప్రదర్శన చేసిన స్టాయినిస్ ఎల్ఎస్జీని పోటీలోనే ఉంచాడు. స్టాయినిస్ దూకుడు కొనసాగించడంతో 15 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 137 పరుగులతో ఎల్ఎస్జీ మంచి స్థితిలోనే కొనసాగింది. 5 ఓవర్లలో 74 పరుగులు అవసరమైన స్థితిలో శార్దూల్ ఓవర్లో పూరన్ వరుసగా 6-4-6 బాదాడు. ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం అందుబాటులోకి వచ్చింది. కానీ పతిరన తర్వాతి ఓవర్లో పూరన్ను అవుట్ చేయడమే కాక 7 పరుగులే ఇచ్చి చెన్నైకి ఉపశమనాన్ని ఇచ్చాడు. అయినా లక్నో ఆశలు వదులుకోలేదు. ముస్తాఫిజుర్ వేసిన 18వ ఓవర్లో స్టాయినిస్, హుడా చెరో 6 బాదగా పతిరన సైతం 19వ ఓవర్లో 15 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా 1 6 3 4లతో స్టాయినిస్ మ్యాచ్ను ముగించాడు. పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు, నివారణ జాగ్రత్తలు. పెద్దపేగు లేదా మలద్వారానికి ముందు భాగం తాలూకు లోపలి పొరల్లో మొదట కండ పెరగడంతో మొదలై తరువాత అది క్యాన్సర్కు దారితీస్తుంది. ఈ పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు ఇవే: మలంలో రక్తం పడటం లేదా మలం నల్లగా రావడం, రక్తహీనత. పెద్దపేగులో పెరిగిన కండ నుండి నిరంతర రక్తస్రావం వల్ల ఇలా రక్తహీనత ఏర్పడుతుంది. మల విసర్జక అలవాట్లు మారడం, అంటే గతంతో పోలిస్తే ఎక్కువసార్లు లేదా తక్కువసార్లు మల విసర్జనకు వెళ్ళడం, కొన్నిసార్లు విరోచనాలు లేదా కొన్నిసార్లు మలబద్ధకం, అలాగే కొన్నిసార్లు మలంతో పాటు బంకపట్టం. ఇటీవలే గుర్తించిన కొత్త లక్షణం ఏమిటంటే మలధార పెన్సిల్ అంతా సన్నగా ఉండటం. దీనికి నివారణ జాగ్రత్తలు. ప్రజలందరితో పాటు ముఖ్యంగా 45 ఏళ్లు నిండిన వారంతా దేహానికి పీచు పదార్థాలు అందేలా మంచి ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. అలాగే తాజా పండ్లతో
సమతుల ఆహారం తీసుకోవడం, మాంసాహారంలో వేట మాంసం చాలా పరిమితంగానూ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొగ తాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. బరువు పరిమితికి మించి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. తాజా ప్రయోగం సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ అస్త్రం అగ్ని శ్రేణికి సంబంధించింది కాదని తెలుస్తోంది. నేడు పాలీసెట్ గ్రాండ్ టెస్ట్. రాష్ట్రంలో పాలీసెట్ 2024 సన్నాహక కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలీసెట్ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లుగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. కన్నడ నాట తెలుగు ముద్ర కీలక ఓటు బ్యాంకుగా గుర్తింపు. 18 స్థానాల్లో ప్రభావితం. మెరిసిన జ్యోతి సురేఖ. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ 2వ స్థానం సాధించింది. శ్రీజ నెంబర్ 1. అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంక్ సాధించింది. ఇండియన్ సూపర్ లీగ్ తొలి సెమీస్లో ఒడిశా గెలుపు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో సెమీఫైనల్ తొలి అంచెలో ఒడిశా ఎఫ్సి విజయం సాధించింది. ఐపీఎల్లో నేడు ఢిల్లీ వర్సెస్ గుజరాత్ రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.